వచ్చాను కదా వచ్చాను. నా ఊరు నా పట్టు తెలుస్తా చెప్పమ్మా. అలాగే చదువు బాబు వినిపించమ్మా. జై రెడుగులమ్మ మాటకు సాక్షి వినలేనన్ను నేను కాంతు సూర్యుని వర్ణామెత్తి సూర్యుని వరమమెత్తి ఎత్తుగా బొట్టుల పెట్టి పొట్టుగా పెట్టి చంద్రుని వర్ణామెత్తి చంద్రుని వరమమెత్తి జతకొప్పు కూడా వేసినాను వేసినాము. ఆ పుట్టలుండే పాములు కూడా పట్టి పుట్టులో ఒక పాములు పుట్టి నా చేతి కళ్ళు కూడా వేసిన కదా ఎలా ఏం నీ చేతులు ఉండే గాజులంతా పాములేనా? అవునప్ప చెప్పు నా పెళ్ళంకో తీసిస్తా. అంతే ఆవిడ ఉండే పొద్దున గంట పుట్టులో పొట్టి నువ్వు గాజులు వేసుకున్నావు అంటే అవునరా అవునరా? కదిక ఎంతకు వచ్చిన తెలుసునా భయ్యా చెప్పమ్మా. భూలోక భూమి మాత బాబు సేవక అనింది. ఓ శివక. సౌక కాదది సేవక. శివక కాదురా భయ్యా. ఓయ్ ఇట్లా వచ్చింది కదా వచ్చినావు. మనకు ఆ భూమి తెలియక ఆకాశవుడికి మనకు ఆ తల్లిదండ్రులు పాదములకు ఇది నేర్పిన గురుకి చదువు నేర్పిన స్వామికి మన కార్మికుడు వచ్చే తండ్రి గారికి తబల కొట్టే తండ్రి గారికి మనకు ఆ శివుని సభ వరకు దాని లెక్క పెట్టినాం కదా భయ్యా. అవునమ్మా. ఇంకా నా పేరు నా వృత్తాన్ని తెలుస్తా చెప్పమ్మా. అలాగే నాయకుడు సేవక పార్వత పుత్రినమ్మ పరమ కళ్యాణి
అయినా నా పేరు అతి ముద్దుగా నేను పేరమంటారన్నయ్యా. సరేమ్మా. అతి జగత్తులను పిలిపించిన ఆ కారణమన్నా మీ డాడీ మీ మమ్మీ అంటే మా తల్లిదండ్రులు పిలిపించినట్టే మాట. అవును. యా చోట్ల రూపాయ పదమ్మ కైలాసం ఉన్నారు. అది పోదామా? పదమ్మ పోతాం. శివకాళి